అమరావతి పునఃప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ప్రధాని మోడీ చేతుల మీదుగా అంకురార్పణ జరగనుంది. ప్రారంభోత్సవం తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. దాంతో సభ ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ ఆధీనంలోకి తీసుకుంది. వేదికపై 15 మంది కూర్చునేలా సిట్టింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు కూర్చునేలా ఏర్పాటు చేశారు. సభకు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అమరావతి పునః ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ప్రధాని మోడీ చేతుల మీదుగా అంకురార్పణ జరగనుంది. ప్రారంభోత్సవం తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. దాంతో సభ ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ ఆధీనంలోకి తీసుకుంది. వేదికపై 15 మంది కూర్చునేలా సిట్టింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పలువురు కేంద్ర మంత్రులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. సభకు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ అంశానికి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అమరావతి నుండి శివ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. శివ, ప్రధాని మోడీ రేపు రాబోతున్నటువంటి సందర్భంగా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ప్రెసెంట్ అక్కడ డీటెయిల్స్ ఏంటి? సభా ప్రాంగణం ఏ విధంగా ఉంది? రైట్ సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే నవ్యాంధ్ర రాజధాని ప్రజల చిరకాల స్వప్నం అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు మధ్యాహ్నం 3:25 రాబోతున్నారు. ప్రస్తుతం మనం ప్రధానమైన వేదిక వద్ద ఉన్నాం. ఆ వేదిక మీద కూడా విజువల్స్లో చూసుకోవచ్చు. ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ అండ్ డిటెక్ట్ ది నేషనల్ వైరస్ ప్రాజెక్ట్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అమరావతి క్యాపిటల్ సిటీ, రోడ్స్ అండ్ డిఫెన్స్ అండ్ రైల్వే ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్ వర్త్ దాదాపుగా 58,000 crores 58,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకి నరేంద్ర మోడీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు. డయాస్ దాదాపుగా వేదిక అంతా కూడా పూర్తయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 5 లక్షల మంది ఆసీనులయ్యే విధంగా ఈ సభా వేదికని సిద్ధం చేశారు. ఇక మొత్తం 3 సభా వేదికలు ఉన్నాయి. వేదిక ఒకటి దానికి సంబంధించి అక్కడ మన విజువల్ చూసిన దాంట్లో 14 మంది వేదిక మీద ఆసీనులు అవుతారు. దాంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్తో పాటుగా కింజర్ పచ్చెన్నాయుడు, అశ్విని యాదవ్, అలాగే పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ, అలాగే ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పవన్ కళ్యాణ్, అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక నారాయణతో పాటుగా పలువురు, లోకేష్తో పాటు పలువురు 14 మంది సభా వేదిక మీద ఆసీనులు కాబోతున్నారు. ఇక రెండో దానికి సంబంధించి చూసుకుంటే కనుక డయాస్కు సంబంధించి విఐపికి సంబంధించిన మరొకటి, అధికారుల కోసం మరొక చూసుకుంటే ఇప్పుడు విజువల్స్లో చూసుకుంటే కనుక అక్కడ సోఫా సీట్లు ఉన్నాయి. ఆ సోఫా సీట్లకు సంబంధించి పలు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖుల కోసం కూడా దాదాపుగా 100 మంది కూర్చునే విధంగా సోఫాలు వేశారు. అలాగే ఇక్కడ సింగిల్ సీటింగ్కి సంబంధించి ఎవరైతే విఐపీలు, వివిఐపీ వారి కోసం ఇది. అలాగే సెకండ్ స్టెప్ చూసుకుంటే కనుక అక్కడ రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు, రెండో స్టెప్కు సంబంధించి ఎమ్మెల్యేలు, అలాగే మూడో స్టెప్కు సంబంధించి రాజధాని ప్రాంత రైతులకి సంబంధించి కూడా వేదిక మీద వేదులను ఎదురుగా ఆసీనులయ్యే విధంగా అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. అంటే ఇది డయాస్కి సంబంధించి కుడివైపు. ఇక మనం మరొకసారి ఎడమవైపు కనుక డయాస్ పరిశీలించుకుంటే కనుక ఎడమవైపుకు సంబంధించి కూడా కేంద్ర, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, అలాగే ప్రజాప్రతినిధులు, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, కీలకమైన ఎంవిఐపీలకు సంబంధించిన వ్యక్తుల కోసం కూడా ఈ వేదిక మీద అంటే దాదాపుగా ఇక్కడ ఒక 100 మంది, అక్కడ ఒక 150 మంది కూర్చునేలాగా స్టేజీకి ఎడమ వైపున విఐపీ చైర్స్ని కూడా ఇక్కడ వేయడం జరిగింది. చూసుకోవడానికి సంబంధించి కేంద్ర, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, ఆ తర్వాత సంబంధించి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలకు సంబంధించి ఈ వైపు కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వెనక వైపుకు సంబంధించి మూడో స్టెప్పు, 4వ స్టెప్పుకు సంబంధించి రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశాన్ని గమనిస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 29 గ్రామాలు, అలాగే తాడికొండ, అలాగే మంగళగిరి 2 నియోజకవర్గాలకు సంబంధించి 29 గ్రామాలకు సంబంధించి
మంగళగిరి నియోజకవర్గం నుంచి 2000 మంది రైతులని కుటుంబ సభ్యులతో సహా హాజరు కాబోతా ఉన్నారు. అలాగే తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి 3000 మంది రైతుల్ని స్వయంగా కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. మొత్తం 5000 మంది రైతులకు సంబంధించి ప్రభుత్వం ఆహ్వానించింది. కాబట్టి వారి కోసం ఏదైతే రెండు వైపులా సింగిల్ VIP సీట్లు మాదిరిగా ఉన్నాయో, సో ఆ రాజధానికి సంబంధించిన రైతుల కోసం 3వ స్టెప్పు, 4వ స్టెప్పు, 5వ స్టెప్పుకు సంబంధించి రాజధాని ప్రాంత రైతులకి ఒకవైపు మంగళగిరి రైతులు, మరొక వైపు తాడికొండకు సంబంధించిన రైతులకు సంబంధించి కూడా డయాస్ వద్ద చేశారు. ఇక దాంతో పాటుగా డయాస్కి కుడివైపు మరొక సభా వేదికని, ఎడమవైపు మరొక సభా వేదికను కూడా ఏర్పాటు చేశారు. సో ఈ సభా వేదికకి సంబంధించి కూడా రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు కాకుండా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది ప్రజలు వస్తారు. కాబట్టి సో వారందరూ వేదిక మీద డిస్ప్లే ఆహ్వానం కోసం కూడా 3వ డయాస్ని వేదిక ఏర్పాటు చేశారు. అక్కడ దాదాపుగా 50,000 నుంచి 70,000 మంది కూర్చునే వీలుగా 3వ సభా వేదికని అక్కడ ఏర్పాటు చేశారు. ఇటువైపు 1వ సభా వేదికకి సంబంధించి చూసుకుంటే రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు, ఈ ప్రాంతానికి సంబంధించిన వాసులు, అలాగే ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాకి సంబంధించిన రైతులకు సంబంధించి, ప్రజలకు సంబంధించి 3వ వేదిక. అంటే మొత్తం సభా వేదికకు సంబంధించి 1వ వేదిక ప్రజల కోసం, 2వ వేదిక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, 3వ వేదికకు సంబంధించి కూడా రైతులు ప్రజల కోసం ఏర్పాటు చేశారు. అంటే మొత్తం 3 డయాస్ని కూడా ఏర్పాటు చేశారు. 3 డయాస్కు సంబంధించి కూడా 5 లక్షల మంది ఆసీనుల విధంగా ప్రభుత్వం దాదాపుగా ఏర్పాట్లు చేసింది. వచ్చిన ప్రతి ఒక్కరికి రేపు ఉదయం నుంచి కూడా రైతులు, ప్రజలు, ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలకు సంబంధించిన ప్రజలు వస్తున్నారు. కాబట్టి వారందరికీ ఉదయం పూట టిఫను, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం డిన్నరు, అలాగే మధ్యలో స్నాక్స్, మజ్జిగ ప్యాకెట్లు, నిరంతరం వాటర్ బాటిల్స్, మజ్జిగ ఇచ్చేందుకు అధికారులు విస్తృతంగా ఏర్పాటు చేశారు. దాదాపుగా 20 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 40 లక్షల వాటర్ బాటిల్స్ను కూడా అధికారులు ఇప్పటికే తీసుకొచ్చి సభా వేదిక వద్దకు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఇప్పటికే కేంద్ర బలగాలకు సంబంధించి కూడా ఆసీనులు అవుతున్న నేపథ్యంలో డయాస్ వద్దకు ఇప్పటికే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, అలాగే తాడికొండ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ వీరంతా కూడా డయాస్ వద్దకి చేరుకున్నారు. రేపు ఏ రకంగా సభ నిర్వహించాలి అనే దానికి సంబంధించి కూడా ట్రయల్ రన్, డయాస్ మీద స్పీచ్కి సంబంధించి కూడా ఒక ట్రయల్ రన్ని నిర్వహిస్తున్నారు. సో ఎంతవరకు ఏర్పాట్లు పూర్తయినాయి, ఏ రకంగా ఈ సభ నిర్వహించబోతున్నారు ఏంటి అనే దానికి సంబంధించి, ఎంతవరకు జరిగినాయి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు మాజీ మంత్రి వీరంతా కూడా వేదిక వద్దకు చేరుకున్నారు. సో ఇప్పటికే ఈ ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు ఇప్పటికే మన డయాస్ చూసుకోవచ్చు, వేదిక కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సభకు సంబంధించి రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటు ఇటు రాయలసీమకు సంబంధించి, ఇటు తెలంగాణ వైపు నుంచి కూడా చాలా మంది ప్రజలు కూడా ఈ వేదిక మీదకు వచ్చేందుకు కూడా దాదాపుగా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 22వ తేదీ మొదటిసారిగా ఉద్దండరాయపాలెంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ తర్వాత రెండోసారి ఇప్పుడు గత ప్రభుత్వం నిర్వాహకం మూలంగా అమరావతి పనులన్నీ ఎక్కడికెక్కడ క్లోజ్ అవుతుంది. సో మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న పునః పనుల ప్రారంభానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం రేపు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీ స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఎక్కడ ఎవరికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యల్ని ఏపీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం 8 సార్లు సమావేశమైంది. ప్రత్యేకంగా ఒక నోడల్ ఆఫీసర్లు కూడా ఏర్పాటు చేశారు. అన్ని ప్రాంతాల నుంచి 4 వైపుల నుంచి సభా వేదిక వద్దకు బస్సుల్లో ప్రజలు వస్తారు. 9 వైపుల నుంచి కూడా డయాస్ వద్దకు ప్రజలు చేరుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.